వన మహోత్సవంలో భాగంగా తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామ అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులతో కలిసి సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సర్పంచ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్, బీట్ ఆఫీసర్ చిరంజీవి, కార్యదర్శి మహేశ్వరి, పాలకవర్గ సభ్యులు రేఖా నాగరాజ్ గౌడ్, జిన్నా కృష్ణ, పిట్లా వేణు, మన్నె తిరుపతి, కృష్ణ ముదిరాజ్, టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజ్ పాల్గొన్నారు. వనమహోత్సవం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ వనమహోత్సవం కార్యక్రమాన్ని ఈరోజు మన మల్కాపూర్ సర్పంచ్ గారు మరియు వారి పాలక వర్గాల సభ్యుల సమక్షంలో మన మల్కాపూర్ రిజర్వ్ ఫారెస్ట్లో చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మల్కాపూర్ అనేది మనకు ఆదర్శ గ్రామము. ఇప్పటి వరకు మనకు 20 హెక్టార్ ప్లాంటేషన్ కూడా చేసినాము. మరి ఇక్కడ చెట్లు కూడా అడవులు కాపాడడంలో ఈ మల్కాపూర్ ప్రజలకు కూడా ప్రత్యేక పాత్ర ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించుకోవాలి, మన పర్యావరణ అభివృద్ధి మన ధ్యేయం. కాబట్టి ఆ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో మరి ఇక్కడ ఫారెస్ట్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ సారు, మరి బీట్ ఆఫీసర్ చిరంజీవి సారు, అదేవిధంగా మా పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్, అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ మన సురేష్ సారు, అదేవిధంగా పంచాయతీ సిబ్బంది, మా గ్రామంలో ఉన్నటువంటి మహిళలు అందరూ కలిసి ఈరోజు ఇక ఫారెస్ట్లో మొక్కలు నాటడం జరిగింది. ప్రభుత్వ ఉద్దేశము ఏంటంటే మొక్కలు పెంచడంతో పాటు వాటిని సంరక్షించాలి. మరి మనం చూస్తున్నాము, మరి ఏవైనా గ్రామంలో పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ అడవిలో ఉన్నటువంటి కోతులన్నీ వచ్చి మరి ఊర్లో చేరడం జరుగుతుంది. మరి మన ప్రభుత్వ ఉద్దేశం కూడా కొన్ని పండ్ల చెట్లను ఈ ఫారెస్ట్లో పెంచినట్లయితే మరి ఆ కోతులు ఇక్కడనే ఉండి మరి గ్రామంలోకి రాకుండా ఉంటాయి. కాబట్టి కోతుల నివారణ కూడా ప్రభుత్వము ప్రత్యేక చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనకు చూసుకుంటే వర్షాలు అనేది మనకు ఇక్కడ ఉన్నటువంటి వర్షాలు ఇంకా వేరే ప్రాంతంలో గటు ములుగు సైడు, వరగల్ సైడు అసలు వర్షాలు లేవు. అంటే కారణం ఏంటంటే మనము ఫారెస్ట్ చాలా పెద్దగా ఎక్కువ ఉన్నాయి, మొక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఫారెస్ట్ అధికారులు కూడా ఈ చెట్ల మీద ప్రత్యేక దృష్టి, వాళ్ళ వాచర్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బంది ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా ఇక్కడ ఉన్నటువంటి చెట్లను వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఈ చెట్లన్నీ కూడా ఫారెస్ట్ బాగా మనకు పుష్కలంగా ఉన్నది. మరి ఇక్కడ వచ్చినటువంటి అధికారులు కూడా ఈ ఫారెస్ట్ని చూసే చాలా సంతోషపడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భవిష్యత్తులో కూడా మనం కూడా ప్రతి ఒక్కరం కూడా మనకు ఆక్సిజన్ అనేది చాలా అవసరము. అది ఈ చెట్ల నుండే వస్తుంది. ఈ చెట్లు మనకు రేపటి భవిష్యత్తుకు మన మానవ మనుగడకు కూడా ఈ చెట్లే మనకు ముఖ్యం. కాబట్టి మనము ప్రతి ఒక్కరం కూడా ఎక్కడ కూడా చెట్లను నాటడంతో పాటు వాటిని సంరక్షించి వాటి బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను.